నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ యుద్ధం ప్రారంభమై మనం చూసుకుంటే దాదాపు 50 రోజులు అయితే అవుతూ ఉందన్నమాట. 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ రోజులతో. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే గత వారం రోజులుగా అయితే ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. దాదాపు 40 రోజుల పాటు ఇరాన్ భీకరమైన దాడులు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద పదే పదే దాడులు చేస్తుందన్నమాట. అలాగే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో 90% వరకు అయితే మిసైళ్లను కానీ డ్రోన్లను కానీ అడ్డుకోగలిగాయి అనమాట. కేవలం 10% మాత్రమే కువైట్ ఎయిర్పోర్ట్ కానీ, కువైట్ ఓడరేవులు కానీ మౌలిక సదుపాయాల లక్ష్యం చేసుకుని అయితే కొన్ని మిసైళ్ళు అయితే తగలడం జరిగింది. దీంతో అక్కడ ఆస్తి నష్టం సంభవించిందనమాట. అలాగే ప్రస్తుతం కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్ దేశం ప్రస్తుతం పూర్తి సురక్షితంగా ఉంది. కువైట్ గగనతలంలో ఎటువంటి ముప్పులను మేము గుర్తించలేదు. అంటే కువైట్ ఆకాశం మనం చూసుకుంటే మిసైళ్లతో కానీ డ్రోన్లతో కానీ భయంకరంగా యుద్ధ వాతావరణంలో లేదు. ప్రస్తుతం కువైటు పూర్తి సురక్షితంగా ఉంది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే కానీ కువైట్ మీద దాడులు జరిగాయి, కువైట్ మీద ఇరాన్ దాడులు చేస్తూనే ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటే ఆ వార్తలు ఎవరు నమ్మవద్దు. ముఖ్యంగా కువైట్లోని కువైటీ ప్రజలు, ప్రవాసులు భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదని చెప్పేసి, అలాగే రేపు వారంలో మనం చూసుకుంటే కానీ అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఆ యొక్క శాంతి ఒప్పందం కుదిరితే కానీ యుద్ధం పూర్తిగా ఆగిపోతూ ఉందన్నమాట. ఏప్రిల్ 21వ తేదీ వరకు కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్నాయన్నమాట. అలాగే మళ్ళీ తిరిగి యుద్ధం ప్రారంభించాలని చెప్పి ఇరు దేశాలు కూడా భావించడం లేదని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సరే కానీ ఇన్ని రోజులు పేలుళ్ల శబ్దాలతో నిద్రపోవాల్సి వచ్చింది, సైరన్ల మూతతో నిద్ర లేవాల్సి వచ్చిందని చెప్పేసి చాలామంది భారతీయులు కామెంట్ చేశారనమాట. మరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.